ఇంకా మనకు రెండే దినాలు 15, 16, 17 కి నిమజ్జనం. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏమి కూడా గైడ్ లైన్స్ రాలేదు. ఈ సంవత్సరం ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం ఉందా లేదా అది కూడా గవర్నమెంట్ క్లియర్ చేయలేదు. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను, ఎందుకు హిందూ ఫెస్టివల్ పైన ఈ విధంగా ఆర్డర్లు వస్తున్నాయి? మేము ఇంతకు ముందు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ట్యాంక్ బండ్ లో ఉన్న వాటరు తాగే వాటర్ కాదు, టోటల్ పొల్యూటెడ్ వాటర్ ట్యాంక్ బండ్ లో ఉన్న వాటరు. వినాయక సాగర్ లో ఎన్నో సంవత్సరాల నుంచి నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని హిందువులు వ్యతిరేకంగా ఉన్న కొన్ని శక్తులు ప్రత్యేకంగా హిందూ ఫెస్టివల్ పైన టార్గెట్ చేస్తున్నారు. ఇంత పెద్ద వినాయక చవితి కార్యక్రమం, ఎంతో పెద్ద బొంబాయి తర్వాత తెలంగాణ పేరు వస్తుంది, హైదరాబాద్ పేరు వస్తుంది. నిమజ్జనం కార్యక్రమం చూడడానికి వేరే వేరే రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ గణేష్ భక్తులు వస్తారు. కానీ 2 డేస్ బ్యాలెన్స్ ఉంది. అక్కడ నిమజ్జనం ఎక్కడ చేయాలి ఏంది ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఏమి గైడ్ లైన్స్ కూడా రాలేదు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇమీడియట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మొత్తం తెలంగాణ ప్రజలు ఇవాళ మీ వైపు చూస్తున్నారు, హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు ఇవాళ మీ వైపు చూస్తున్నారు, మీ గవర్నమెంట్ వైపు చూస్తుంది. గతంలో ఇట్లాంటి ఆర్డర్లు రాలేదు, వస్తే కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక స్పెషల్ అడ్వకేట్లు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆర్డర్ పైన కూడా స్టే తీసుకొని వచ్చినారు. కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, హిందువులకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏమి కూడా ఆర్డర్ తీసుకొని రాలేదంటే, భారతదేశంలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడక్కడ హిందువుల పైన దౌర్జన్యం జరుగుతుంది. పక్కన ఉన్న కర్ణాటకలో గణేష్ నిమజ్జనం జరిగితే ఒక మస్జిద్ పైన నుంచి రాళ్ళు పడుతుంది, చెప్పులు పడుతుంది. వేరే వేరే స్టేట్ లో కూడా గణేష్ నిమజ్జనం కార్యక్రమం పైన దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. నేను చెప్పేది ఒకటే, ఇమ్మీడియట్ గా నిమజ్జనం గురించి ముఖ్యమంత్రి ఒక గైడ్ లైన్స్ గురించి ఒక డిక్లేర్ చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.